Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే. ఆయనతో పడలేకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసేసుకున్నారట. ఎవరు మాట్లాడారు? ఇది ఏదో సామాన్య మహిళ కాదు మాట్లాడింది, చిన్న చితక వ్యక్తి కాదు. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి, భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మంత్రిగా అయింది. క్యాబినెట్లో మంత్రి ఇవాళ కొండా సురేఖ గారు. మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు, కొన్ని వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటప్పుడు చాలా సున్నితమైన అంశం ఆచి తూచి మాట్లాడాలి మీరు. ఎందుకంటే మంత్రి, మీరేదో సామాన్య వ్యక్తి కాదు. మీరు అన్న మాట బయటికి వెళ్ళిపోద్ది, పబ్లిసిటీ అయింది, మీడియా అటెన్షన్ ఉంటుంది. అట్లాంటిది మీరు అడ్డగోలుగా నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే అని ఆమె డైరెక్ట్గా ఓపెన్ వీడియో చెప్పింది. కానీ ఆ మాటలు మనం అనలేము యాజ్ ఎ జర్నలిస్ట్గా. దీన్ని పెద్ద ఎత్తున మీడియా కూడా ప్రచారం చేసింది. ఎందుకంటే అన్నది కదా ఆమె, అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్ను ట్యాప్ చేయించి బెదిరించారు. తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం సమంత. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాలను వాడుకోవద్దు. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్ చేసిండట. విడాకులు వెనక రాజకీయ కుట్ర లేదు అని సమంత కూడా చెప్పింది. ఒక మహిళా మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. నటి అమలా చెప్తారు, చాలా ఘాటైన వాస్తవం అది. మహిళ మళ్ళా ఏదో జంటు కాదు, మహిళా మంత్రి. మహిళ గురించి, వేరే ఒక మహిళ గురించి, థర్డ్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడాలా? క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా, కొండా సురేఖపై కేటీఆర్ చెప్పిండు లీగల్ నోటీసులు ఇస్తా అని. ఆమె వాస్తవంగా కొండా సురేఖ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఆమె మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆడ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచడానికి అధికారిక కార్యక్రమానికి మొన్న వెళ్ళింది 3 days బ్యాక్. ఆ వెళ్ళిన సందర్భంలో ఆ ప్రోగ్రాం డయాస్ పైన మెదక్ స్థానిక ఎంపీ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు, ఆయన అంటే మర్యాదపూర్వకంగా మంత్రి కాబట్టి ఆమె మెళ్ళో ఒకటేదో నూలు దండ వేశారట. దాన్ని ఫోటో తీసి కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఏమనంటే, ఇగో ఈ జంటకి ఎవరిచ్చారు షాదీ ముబారక్ అని. అంటే ఒక రకంగా అది చాలా జుగుత్సాకరం, అది అభ్యంతరకరం వాస్తవంగా. దాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఖండించింది, అన్ని పార్టీలకు అతీతంగా. హరీష్ రావు కూడా ఇది విచారకరం, ఆమె పైన అట్ట చేయటం అని ఖండించిండు. అందరూ మద్దతు ఇచ్చారు కొండా సురేఖ గారు. అంతటితో ఆగితే బాగుండదు, గౌరవం నిలబడేది. ఎవరు మీకు మద్దతులే? అందరు ఇచ్చారు. తప్పుకు తప్పు ఆమెను అంటాం అనేది తప్పున్నారు, దాంట్లో డౌటే లేదు. ఆ ఎపిసోడ్ని చిలికి గాలివాన ఆమె ఏమనుకున్నాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసింది అనేది కొంత ప్రచారం అయింది. చేసి ఉండొచ్చు, కానీ దానికి ఇట్లాంటి వ్యాఖ్యలు కాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియానే కేటీఆర్ చేయించిండని ఆక్రోషంతో ఆమె బయటకు వచ్చి, కేటీఆర్ కథ ఏందో నాకు తెలుసు, కేటీఆర్ చాలామంది హీరోయిన్ల బ్లాక్మెయిల్ చేసిండు, ఫోన్ ట్యాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసిండు, వాళ్ళ బ్లాక్మెయిల్ చేసిండు. వాళ్ళు తట్టుకోలేక చాలామంది అసలు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు అని చెప్తూ వాళ్ళని పేర్లు ప్రస్తావించలేదు. మిగతా వాళ్ళని ఇంకొక పేరుని తీసుకున్నారు, సమంత పేరుని, నాగ చైతన్య పేరుని. వాళ్ళిద్దరు ఇరాకులకి కారణం కేటీఆరే. ఎన్ కన్వెన్షన్ని కూల్చివేస్తాం అని బెదిరించారు. బెదిరిస్తే నాగార్జున వాళ్ళతో చర్చలు జరిపిండి ప్రభుత్వంతో. ప్రభుత్వం వైపు నుంచి అంటే కేటీఆర్ వైపు నుంచి ఒక ప్రపోజల్ పెట్టారు నాగార్జునకి, నాగ చైతన్యకి. ఆ ప్రపోజల్ ఆ ప్రపోజల్ ఏంది నేను చెప్పను, ఆమె చెప్పింది ఆల్రెడీ నోటితోని, మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇంటానికి ఎబెట్టుకున్న ప్రపోజల్ ఆమె చెప్తుంది. మరి అది ఎంతవరకు నిజం తెలియదు, కానీ కేటీఆర్ ప్రపోజల్ పెట్టిండు. మీ ఎన్ కన్వెన్షన్ కూలకుండా ఉండాలంటే నేను చెప్తున్న కండిషను, నేను చెప్తున్న ప్రపోజల్ నెరవేర్చాలి అని అటు నాగ చైతన్యకి, నాగార్జునకి చెప్పిండు. వాళ్ళు నాగ చైతన్య, నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండటానికి కేటీఆర్ పెట్టిన ప్రపోజల్ని సమంతతో అమలు చేయించడానికి ఆమె పైన ఒత్తిడి చేశారు. ఆమె అంగీకరించలేదు. మీ కన్వెన్షన్ల కోసం నా జీవితాన్ని ఎట్లా తాకట్టు పెడతారని ఆమె చెప్పినట్టు చెప్తే, వీళ్ళు ఇక అట్లయితే నువ్వు మాతో కుదరదు, విడాకులు ఇచ్చి పో అన్నారని ఆమె చెప్పింది. ఎంత దురదృష్టకరం, ఎంత అభ్యంతరకరం ఇది. ఒక మహిళా మంత్రిగా మీరు మాట్లాడచ్చా? ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక సినీ ఇండస్ట్రీ కాదు, ఏ వ్యక్తి అయినా ఒక కుటుంబానికి సంబంధించిన అంశాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఎవరు చెప్పారు మీకు ఆ ప్రపోజల్ గురించి? నాగ చైతన్య చెప్పిండా లేదా సమంత చెప్పిందా? ఇగో మా విడాకులకు కారణం మేడం
కేటీఆర్ అని ఎప్పుడని చెప్పారా? ఎవరితోనని చెప్పారా? ఎక్కడైనా మీడియాలో మాట్లాడారా? ఎట్లా చెప్తారు మీరు? ఇది చాలా అభ్యంతరకరం, దురదృష్టకరం. ఆమె మాట్లాడాల్సింది కాదు. ఆమె వయసుకి, ఆమె రాజకీయానికి, ఆమె మనోభావానికి కొండా సురేఖ గారు మాట్లాడే మాటలే కావు. దానిపైన పెద్ద ఎత్తున నాగార్జున గారు, అమల గారు, నాగ చైతన్య, సమంత వీళ్ళు కూడా స్పందించారు. ఇది పూర్తి విరుద్ధం. మా జీవితాలను మీ రాజకీయాల కోసం ఆగం చేయొద్దు, లాగొద్దని చెప్పారు. దానిపైన ఈరోజు ఏదో విరమించుకున్నట్టు ప్రకటన వచ్చింది ఇందాకనే. ఆ వ్యాఖ్యలు నేను విరమించుకుంటున్నా అని చెప్పి మరి సారీ కూడా చెప్తారేమో కానీ అయితే కేటీఆర్ కూడా నేను లీగల్ నోటీస్ పంపిస్తా అంటాను. ఎందుకంటే నా పేరుని తీసుకొని ఇది చేశారని చెప్పి.